ఎక్కడున్నారో చెప్పండి. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో నేను మీ ముందు ఉంటాను. ఇట్స్ ఓకే. డాక్టర్ పరశురామ్ని చంపేద్దాం. ఆ రాత్రి ఆ ముసల్ది ఏం విన్నదో మనకు తెలియదు. విన్నా దానికేం అర్థమైందో అసలు తెలియదు. బట్ మన సేఫ్టీలో మనం ఉండాలి. అందుకే పరశురామ్ని చంపేద్దాం. ఆ పరశురాం విజయవాడకొచ్చాడు. నాకు ఫోన్ చేశాడు. ఈరోజు సాయంత్రం యుఎస్ వెళ్ళిపోతున్నాడు. యుఎస్ బయలుదేరడానికి 10 నిమిషాల ముందు ఆ పరశురాంని ఫినిష్ చేద్దాం. నేను ఆల్రెడీ తనని కలుస్తానని చెప్పాను. పరశురాం వల్ల ప్రమాదం ఉందని నా 6th సెన్స్ హెచ్చరిస్తోంది భవానీ. డాక్టర్ పరశురాం ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఇంకా 45 మినిట్స్ టైం ఉంది. బట్ ఈలోపే అర్థమైంది అంజలి, పరశురాముని చంపేద్దాం. హలో, డాక్టర్ పరశురాం హియర్. డాక్టర్. హాయ్ త్రిష, నేను యుఎస్ వెళ్తున్నాను. ఎనీథింగ్ అర్జెంట్? నేను మిమ్మల్ని కలవడానికి వస్తున్నాను డాక్టర్. నాకు హాఫ్ అన్ అవర్ మాత్రమే టైం ఉంది. ఐ హ్యావ్ టు లీవ్. 15 మినిట్స్లో మీ దగ్గర ఉంటాను డాక్టర్. యా, అయితే రా, బట్ బీ క్విక్. భవానీ, డాక్టర్ వెళ్ళడానికి చాలా తొందరపడుతున్నాడు. రాము, ఇంకో 15 నిమిషాల్లో మనం గెస్ట్ హౌస్ ముందుండాలి. స్పీడ్గా పోనివ్వు. అలాగే మేడం. రాము, ఫాస్ట్గా పోనివ్వు. అలాగే మేడం. మీరు డాక్టర్ పరశురాం గారి కోసం వచ్చారా? యా, డాక్టర్ గారు మీకోసం వెయిట్ చేస్తున్నారు. వెళ్ళండి మేడం. థ్యాంక్ యూ.
హాయ్ త్రిష, ప్లీజ్ కమ్. నా జీవితాన్ని మార్చేసిన అపరబ్రహ్మకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి డాక్టర్? ఏ త్రిష, నేను బ్రహ్మనేంటి? నో, నేను ప్రొఫెషనల్ డాక్టర్ని. దట్ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ మై డ్యూటీ, అంతే. అది మీ సింప్లిసిటీ డాక్టర్. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ త్రిష. మీరు కాల్ చేసినప్పుడే వద్దామనుకున్నాను డాక్టర్. బట్ ఆ రోజు మిమ్మల్ని చంపాలన్న ఐడియా రాలేదు. జస్ట్ హాఫ్ అన్ అవర్ క్రితం మిమ్మల్ని చంపేద్దామని డిసైడ్ అయ్యి వచ్చాను. త్రిష, ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం. డాక్టర్ పరశురామ్ గారిని కలవాలి. అపాయింట్మెంట్ ఉందా? అపాయింట్మెంట్ లేదు. ఇందాకే ఫోన్ చేసి అడిగాను, రమ్మని చెప్పారు. ఓకే, వెయిట్ చేయండి మేడం. అలాగేనండి. ఎస్ డాక్టర్, మీరు విన్నది నిజమే. మీకు పైకి సెండ్ ఆఫ్ ఇద్దామని వచ్చాను. నన్ను చంపుతారా? వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్? నీతో డిస్కషన్ చేసేంత టైం నాకు లేదు. సారీ డాక్టర్. మేడం, డాక్టర్ గారు గెస్టులతో బిజీగా ఉన్నారు. దయచేసి 5 minutes వెయిట్ చేయండి మేడం. అయ్యో లేదండి, ఇంకో 10 నిమిషాల్లో డాక్టర్ గారు ఎయిర్పోర్ట్కి వెళ్తారు. ఈ లోపు నేను ఒకసారి అర్జెంటుగా కలవాలి. నిజమే మేడం, బట్ సార్ ఫోన్ కట్ చేశారు. ఒకసారి డైరెక్ట్గా రూమ్కి వెళ్ళి కలుస్తాను ప్లీజ్. అర్జెంట్ అండి. ఓకే, వెళ్ళండి మేడం. థ్యాంక్ యూ సో మచ్. तो पाया मो समस्या राधा कुचू अमर सब समस्या सत्य है बागु जाऊची ठाकुर आकुर बिहिल हो बिहरिलनी जन्म दे बपई यबिडुरुची तो गमन रे नवजीवन सृष्टि है बागु जाऊची यारो आरंभ भी तू और अंत भी तू ये सृष्टि लो सृष्टिकर्ता भी तू కాలముఖ రుద్ర, నిన్ను సజీవుణ్ణి చేయడానికి ఈ రోజు నుంచి మా యజ్ఞం ప్రారంభమైంది. ఇది చరిత్రలో కని విని వేరుగాని మహా అద్భుతం. 200 సంవత్సరాల క్రితం మీరు ఊపిరి వదిలారు. ఇప్పుడు మళ్ళీ ఊపిరి పోసుకుంటున్నారు. అంటే మీ వయసు 240 సంవత్సరాల కాలముఖ రుద్ర. మనిషి సగటు జీవితకాలం 120 ఏండ్లని వేదాలు చెప్పాయి. ఆ తర్వాతి కాలంలో అది 80 ఏండ్లయింది. కానీ
కానీ మీరు వేదానికి ఆధునికానికి అంతు చిక్కని మహా అద్భుతం కాలముఖ రుద్ర. మీ ఆయుష్, మీ యశస్సు, ఈ ప్రపంచానికి కొత్త వశస్సు కావాలి కాలముఖ రుద్ర. మమ్మీ రూపంలో ఉన్న మీరు ఊపిరి తీసుకొని మా కళ్ళ ముందు నిలబడితే కళ్ళారా చూడాలని తప్పిస్తున్నాం కాలముఖ రుద్ర. సాహు, ఆ మనోజ్కు ఫోన్ చేశాను. తన తండ్రి కోసం విలవిల్లాడుతూ బయలుదేరాడు. ఇక యజ్ఞానికంతా సిద్ధం చేయండి. అంతా సిద్ధమే విశ్వంభర. విశ్వంభర, ఏంటిదంతా? ఈ అర్థం ఏంటి? ఈ గుర్తేంటి? ఆ మమ్మీ ఏంటి? అసలు ఏం చేస్తున్నారు? నీ కొడుకు మనోజ్ రూపం 200 సంవత్సరాల క్రితం మా దేవుడి కాలముఖ రుద్రుడి రూపం. అదిగో చూడు, అదిగో చూడు, అదిగో చూడు, అదిగో చూడు. 200 సంవత్సరాలుగా మమ్మీ రూపంలో భద్రపరుచుకున్న మా దేవుడు మంబీని చూడు, మా దేవుడు మంబీని చూడు, మా దేవుడు మంబీని చూడు. ఇవన్నీ నాకు తెలుసు విశ్వంభర. కానీ ఇప్పుడు నా కొడుకుని ఇక్కడికి ఎందుకు రప్పిస్తున్నారు? అది చెప్పండి. నీ కొడుకు మనోజ్ బలిదానానికి సిద్ధం చేస్తున్నాను రాజగోపాల్. విశ్వంభర, ఇందాకే మనోజ్కి ఫోన్ చేశాను. నువ్వు నా దగ్గరున్నావని చెప్పాను. వెంటనే బయలుదేరి వస్తున్నాను, మా నాన్నను ఏమీ చేయకండని వేడుకున్నాడు. నీ కొడుకు మనోజ్ రాగానే మా కాలముఖ రుద్రుడి యాగం మొదలవుతుంది. మీ అందరికీ పిచ్చి పట్టిందిరా. ఎందుకురా నా కొడుకు ప్రాణాలు తీయాలనుకుంటున్నారు? నా కొడుకుని చంపితే మమ్మీ ఎలా ప్రాణం పోసుకుంటుందిరా? మీ మూర్ఖత్వానికి, మూఢత్వానికి నా కొడుకుని బలి చేయకండిరా. సాహు, రాజగోపాల్ని లోపలికి నెట్టి తలుపులు వేయండి. కొండబెట్టి ఈ రాజగోపాల్ వీడియో తీసి ప్రతి హాఫ్ అన్ అవర్ కి ఒక విజువల్ మనోజ్కు పంపించండి. తీసుకెళ్ళండి. కాలముఖ రుద్ర, నీ యాగానికి ముహూర్తం కుదిరింది. ఆ మనోజ్ వస్తున్నాడు కాలముఖ రుద్ర. హలో, వందే కాలముఖ జగద్గురు. స్వామి మీరా? காலமுக ருத்ரன் வர்றதுக்கு இன்னும் 100 மணி நேரம் தான் இருக்கு விஸ்வம்பரா. స్వామి, మిమ్మల్ని తీసుకురావటానికి చిదంబరాన్ని హిమాలయాలకు పంపించాను. చిదంబరం హిమాలయத்துக்கு வந்து என்னை பார்த்துட்டு போனார்.
ఇక్కడ యజ్ఞానికి అన్ని ఏర్పాట్లు చేశాను స్వామి. சிதம்பரம் அவர்கள் எடுத்துக்கொண்டு அந்த சமயத்து கூட்டு வருவேன். అలాగే స్వామి. వందే కాలముఖ జగద్గురుం. విశ్వంభరా, మీరు మాట్లాడింది ఎవరితో? మన యజ్ఞాన్ని నడపటానికి వస్తున్న యుగపురుషుడు. హిమాలయాల్లో ఆకలి నిద్ర లేకుండా ఎన్నో సంవత్సరాలుగా తపస్సు చేస్తున్న యోగి పుంగవుడు. కాలముఖ రుద్రుణ్ణి ఆత్మవశీకరణ ద్వారా బ్రతికించటానికి వస్తున్న ఆదిగురు. మన చిదంబరాన్ని హిమాలయాలకు పంపించింది ఈ గురువు గారి కోసమేనా విశ్వంబరా? అవును కార్తీక్. మన ఆది గురువుల వారు రాగానే మన యజ్ఞం మొదలవుతుంది. వందే కాలముఖ జగద్గురుం, వందే కాలముఖ జగద్గురుం, వందే కాలముఖ జగద్గురుం, వందే కాలముఖ జగద్గురుం, వందే కాలముఖ జగద్గురుం. అన్నా, ఎవరు లేరన్నా? డోర్ క్లోజ్ చేయి. మేడం 1 minute. సార్ గెస్ట్లతో బిజీగా ఉన్నారు. వెళ్లే ముందు ఒకసారి కాల్ చేసి వెళ్ళండి ప్లీజ్. అలాగేనండి. వీణ్ణి సూట్ కేసులో సర్దేయండి. త్రిష, డాక్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి. అలాగే భవానీ. ఏమైంది త్రిష? భవానీ, ఇది కృష్ణవేణి నంబర్. భవానీ, ఇది కృష్ణవేణి నంబర్. కన్ఫర్మ్. నువ్వు మాట్లాడు. హలో డాక్టర్ గారు. హలో, నేను కృష్ణవేణిని మాట్లాడుతున్నానండి. గంట క్రితం ఫోన్ చేస్తే రమ్మని చెప్పారు. నేను ఆల్రెడీ గెస్ట్ హౌస్కి వచ్చి రిసెప్షన్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. జస్ట్ 5 minutes మీతో మాట్లాడాలి ప్లీజ్ అండి. కట్ చేయి. హలో, ముందు డాక్టర్ని ప్యాక్ చేయండి. కమాన్. కాల్ కట్ అయిందేంటి?